హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. నేను మీ రాజీని. అస్సలు ఏమాత్రం హడావిడి లేకుండా ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే చాలా కమ్మగా ఉండే వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం రండి. అసలు ఈ వెజిటబుల్ పలావ్కి సైడ్ గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే పెరుగుతో రైతా చేసుకొని కలుపుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ నేను ఇట్లా పచ్చి బఠానీల్ని చక్కగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఏమేమి కావాలో చూద్దామండి. నేనైతే ఒక 4 దాకా చిన్నవి బంగాళదుంపలు, అలాగే బీన్స్, ఒక 2 క్యారెట్స్, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న టమాటో, కాస్త కరివేపాకు అండ్ అలాగే ఒక లెమన్ తీసుకున్నానండి. చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. అండ్ అలాగే నేను వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ ఈరోజు కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగే 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి 1కి 2 సార్లు కడిగి చక్కగా వాటర్లో నానబెట్టేసుకోండి. మినిమం ఒక అరగంట అయినా సరే ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటే మీకు త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా బాండీ పెట్టేసుకొని ఇందులో ఒక 2 గంటల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, మసాలా దినుసులు ఇలా హోల్ మసాలా దినుసులు అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిని మరీ ఎక్కువగా ఓవర్ ఫ్రై కూడా చేసేయొద్దండి. అండ్ అలాగే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఒక కప్పు దాకా కొత్తిమీర అండ్ పుదీనాని కంప్లీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఖచ్చితంగా పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేయాల్సిందేనండి. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని, అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూసారా, ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, క్యారెట్, టమాటో, అలాగే బంగాళదుంప, బీన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇవి మగ్గుతుండగానే ముందుగా మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు మాడకుండా ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టి వీటిని ఉడికించుకోండి. చూసారా, ప్రాపర్గా కుక్ అవుతున్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక వీటిని అన్నిటి ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. అలాగే టేస్ట్ కోసం ఇందులో 1 లేదా 2 టీ స్పూన్ల దాకా పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేయడం వల్ల మన పలావ్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, ఒకసారి ఇలా బాగా కలుపుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్న మన పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, వాటిని తీసి యాడ్ చేసి చక్కగా ఈ మసాలాలన్నీ ఆ బియ్యానికి కూడా పట్టేదాకా ఒకసారి ప్రాపర్గా కలుపుకోండి. చూడండి, నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా ప్రాపర్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఎసరు కోసం వాటర్ని యాడ్ చేద్దామండి. నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోయినట్టు లేకపోతే కాస్త యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ చెక్క వరకు లెమన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాల దాకా కుక్ అవనివ్వండి. చూసారా, ఇలా కుక్ అవుతుండగానే ఇప్పుడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయండి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, రైస్ అనేది ఒక 70% వరకు కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేయడం వల్ల అన్నం అనేది ముద్దగా అవ్వకుండా చాలా ప్రాపర్గా కుక్ అవుతుందండి. పులావ్ అనేది ప్రాపర్గా కుక్ అవడానికి ఇది ఒక చిన్న టిప్. ఇది నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. చూసారా, ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. మెతుకు అంటుకోకుండా, ముద్దగా కాకుండా చాలా ప్రాపర్గా కుక్ అయింది కదా. అంతే అండి, వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.